క్రానికల్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఐ డోంట్ నో సురేష్ గారు రాశారా లేకపోతే ఇంకెవరన్నా రాశారో తెలీదు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఉన్నారు కాబట్టి చనువుతో నేను ఆయన పేరు చెప్పాను. కానీ ఆ ఆర్టికల్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా నిలబడాలి అని ఫస్ట్ నా దగ్గర నుంచి రాలా. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు నాకు చెప్పితే నేను యాక్సెప్ట్ చేసి నాన్నగారి దగ్గర ఒప్పించి నేను సరే అని నేను డిసైడ్ అయ్యి సేవ చేయడానికి నేను వచ్చాను. మా నాన్నగారు అప్పుడు దాకా ఎవరికి ఫోన్ చేయలే. మా నాన్నగారికి ఒక ఫోన్ వచ్చింది, విష్ణుని తప్పుకోమని. మా నాన్నగారు అప్పుడు 600 చిల్లర 700 మందితో ఫోన్లో మాట్లాడారు. విష్ణు ప్రెసిడెంట్గా నిలబడతాడు, తప్పుకోడు, ఓట్ చేయండి విష్ణుకి అని. ఆ ఒక్క కరెక్షన్ ఉంది. మా నాన్న ఎవరిని ఫస్ట్ అడగల, ఫస్ట్ స్టెప్ మా నాన్న తీసుకోలే. ఆయన నీ ఇష్టం రా అని నాకు వదిలేశారు. అదొక్కటే. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ క్లారిఫికేషన్. జనరల్ సెక్రటరీ మాత్రం నాకు వేయండి అని జస్ట్ ఇప్పుడే వచ్చింది. మీరేమంటారు, ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందంట? మీరు డివైడ్ గురించి అడుగుతున్నారు. డెఫినెట్గా ఈ ఎలక్షన్స్ ఇబ్బందికరమైన ఎలక్షన్స్ 100%. నేను ఒక చిన్న నిదర్శనం చెప్తాను మీకు, మీడియా తరపునే చెప్తాను. నేను ఎంత డీప్గా మా ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ మీడియాలో నుంచి ఇద్దరు రిపోర్టర్స్ని తీసుకొని పిఆర్ఓలుగా చేశాను. వాళ్ళు అప్పుడు దాకా ఏమీ తెలియదు వాళ్ళని పిఆర్ఓలుగా చేశాను. వాళ్ళకి ఒక 2-3 ఆర్గనైజేషన్లో ఉద్యోగం కావాలంటే ఫోన్ చేసి నా వల్ల అయిన చనువుతో ఎప్పుడు ఎవరిని అడగల, నా కోసం నేను ఎప్పుడు అడగల. ఆ ఆర్గనైజేషన్స్కి ఫోన్ చేసి ఆ యాజమాన్యంతో మాట్లాడి ఉద్యోగం ఇప్పించాను. వాళ్ళని పిఆర్ఓలుగా ఇంట్రడ్యూస్ చేశాను. మెల్లగా నా స్నేహితులకి చెప్పాను, మంచి వాళ్ళు పెట్టుకోండి అని. వాళ్ళ కష్టంతో, దేవుడి ఆశీర్వాదంతో ఇండస్ట్రీలో వాళ్ళు వన్ ఆఫ్ ద లీడింగ్ పిఆర్ఓస్గా ఉన్నారు. ఏ రోజు నేను మా ప్రెసిడెంట్గా నేను పోటీ చేస్తున్నానని చెప్పాను, మా స్నేహితుడు ఫోన్ చేసి మేము రాలేము, మాకు వేరే విధంగా వాళ్ళ సినిమాలు ఉన్నాయి, మేము రాలేములే, ఈసారి ఇంకెవరినైనా పెట్టుకోమని. ద డివైడ్ ఎంత డీప్గా వెళ్ళిందో మీకు తెలుసు. ఈ ఒక్క ఎగ్జాంపుల్తో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు. శ్రీకాంత్ అంకులు అక్కడ నాకు చాలా ఇష్టం. ఆయన అక్కడ నిలబడే ముందు మాట్లాడాడు నాతో, అంకుల్ మీరు ధైర్యంగా నిలబడండి, ఈ ఎలక్షన్స్ వల్ల మన రిలేషన్షిప్ పోద్దాం అంకుల్ అని. అలాగ అతి తక్కువ మంది ఉన్నారు అంత క్లియర్ హార్టెడ్గా. సో డివైడ్ అనేది ఎంతవరకు డివైడ్ అనేది తెలియదు, కానీ ఇబ్బంది మాత్రం ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. ఈ సమస్య నుంచి బయటపడటం కోసం మీకు ఇండస్ట్రీలో అందరితోటి పరిచయాలు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడే చనువు ఉంది, మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేకపోయారు? అటువైపు నుంచి పోటీ చేస్తున్న వాళ్ళని డ్రాప్ చేయడానికి కానీ లేదా ఇనానిమస్ చేయడానికి కానీ మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? బ్రదర్, మీరు ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, నేను ఎంత లేట్గా ఐఎమ్ ద లాస్ట్ క్యాండిడేట్ ప్రెసిడెంట్గా నిలబడతాను అని చెప్పిన వాడిని. నా ప్యానల్ని కూడా లాస్ట్ మినిట్ దాకా హోల్డ్ చేసిన వాడిని నేను. ఎందుకో చెప్పనా, ఇండస్ట్రీ ఉన్న పెద్దలు ఎంతోమంది అందరినీ యునానిమస్గా చేయాలని ప్రయత్నించారు. ఇది కేవలం ఐ డోంట్ నో, అది ఈగో అన్నాలా ఏమన్నాలా నాకు తెలియదు, కానీ దానివల్ల ఏకగ్రీవంగా కాల. అంత మునిగిపోయే సమస్యలు ఏమి లేవు, ఎవ్వరు ముంచే ఇట్లా ఇండస్ట్రీని. ఇంకోటి అంటున్నారు విచ్ ఐ డెంట్ అండర్స్టాండ్, ఎవరెవరినో ఆర్టిస్టులను తీసుకొచ్చి యూనో అసోసియేషన్లో యూనో డబ్బులు కావాలి, డబ్బులు చేయాలి, ఇక్కడ షోలు చేయాలి, అక్కడ షోలు చేయాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ అంటున్నారు.
ఇళయరాజా గారిని అడగాలి, 3 కోట్లు ఆయన అడుగుతున్నారు, ఆయనతో మాట్లాడేదాం. ఇళయరాజా గారిని నేను వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కారం చేసి మాకు చేయండి అంటే రూపాయి తీసుకోడు. కానీ ఒకటి చెప్తాను, చాలామందికి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి. హుద్హుద్ వచ్చినప్పుడు మేము సైతం అని ఒక ప్రోగ్రాం చేసాం. ఇండస్ట్రీ ఉన్న కళాకారులందరూ ఒక వేదిక పైన 2 రోజులు ఉంటే దాదాపు 12 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసాం, ఎక్కడికి వెళ్ళకుండా, ఒక్క హైదరాబాద్లోనే. అలాగా ఇండస్ట్రీని అందరిని ఒక ప్లాట్ఫామ్కి తీసుకొస్తే చాలు. విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ముందు యాక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా మనం అందరం ఒక ప్లాట్ఫామ్కి వస్తాం, మాకి మేమందరం చేస్తాం. అలా చేస్తే చాలు. మీ ఎజెండాలో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తారు? మా బిల్డింగ్కి ఇస్తారా, ఆర్టిస్టులకి అసోసియేషన్లో మెంబర్షిప్ కోసం ఇస్తారా? మై ఫస్ట్ థింగ్ నా ఎజెండాలో విల్ బి పెద్దలని సెక్యూర్ చేయడం, పెద్దలకి సెక్యూరిటీ ఇవ్వడమే నా ఫస్ట్ ఎజెండా. దాని తర్వాత ఉద్యోగం. బిల్డింగ్ కడతాం, నేను మాట ఇచ్చేసాను, బిల్డింగ్ కడతా, అది కాదు మెయిన్ ఇష్యూ. బిల్డింగ్ కట్టిన తర్వాత ఏంటి? ఏమంటే మీరు థియేటర్ కావాలంటున్నారు, మల్టీప్లెక్స్ థియేటర్ కావాలంటున్నారు, బిల్డింగ్లో ఒక పెద్ద శిల్పకళా వేదికలాగా ఒక భవనం అంటున్నారు. కట్టిన తర్వాత ఏం చేస్తారు? ఒక థియేటర్ కట్టాలంటే 3 నుంచి 5 కోట్లు. ఏషియన్ మహేష్ బాబు థియేటర్ ఉంది, AMB, అక్కడ దానికన్నా అది వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ థియేటర్. నేనుండేది జల్పల్లో, అది ఊరు శంషాబాద్ దగ్గర. మా ఊర్లో నీ సినిమా చూడాలంటే అక్కడ థియేటర్ కడతారు నాకు. బాబు మోహన్ అంకుల్ ఉండేది ఇక్కడ మాదాపూర్లో, అక్కడ థియేటర్ కడతారా? అతను ఉండేది మణికొండలో థియేటర్ కడతారా? లేకపోతే మీరు ఒక దగ్గర కడితే మేము అందరం వచ్చి అక్కడ థియేటర్కి వెళ్ళి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్తే సినిమా చూస్తాం. దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్. బిల్డింగ్ కడతాను, ఓకే, బిల్డింగ్ లోపల ఏం జరుగుతుంది అది ఇంపార్టెంట్. దట్ ఈస్ మై ఫస్ట్ ఎజెండా. దాంతో బిల్డింగ్ ఈజీగా వస్తుంది. అది వారం నుంచి 10 రోజుల వర్క్, అదే ఫస్ట్ మేము చేయాల్సింది. ఇప్పుడు జరుగుతున్నది మొత్తం బిల్డింగ్ గురించి. ఒక కాంప్లెక్స్ లాగా చేయాలనేటువంటిది, మా కాంప్లెక్స్ లాగా చేయాలనేటువంటిది ఇది. మీరు బిల్డింగ్ అనేటువంటి దానికి మీరు ఇవ్వబోతున్నటువంటి షేప్ ఏమిటి? ఎందుకంటే మెయిన్ ఎజెండా ఈ ఎలక్షన్స్లో మాట్లాడుతుంది, గత ప్యానల్స్లో మాట్లాడింది కూడా అదే మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ద దీనికి సంబంధించిన ఒక నిర్దిష్టమైన అష్యూరెన్స్ ఇస్తారా? ఒక బిల్డింగ్ కావాలి, దేనికి కావాలి? ఆఫీస్ బేరర్స్కి కావాలి, ఎప్పుడైనా ఉన్నప్పుడు మేమందరం మీటింగ్లు పెట్టుకోవడానికి కావాలి. ఏదైనా మేము లేదు ఈ ప్రెస్ మీట్ జరిగేబట్టి ఇలాంటి హోటల్స్ బదులు నేను ఇక్కడ రావాలి. నేను ఒక విషయం చెప్తానంటే, యూ నీడ్ టు మెయింటైన్ ఏ కాంప్లెక్స్ టైప్ ఆఫ్ థింగ్. వై డు ఐ నీడ్ టు మెయింటైన్ అ కాంప్లెక్స్? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడాను, సీఎంగా ఉన్నప్పుడు కూడా అందరూ రిప్రజెంటేషన్, అఖిల నాగేశ్వరరావు గారితో సహా రిప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు దే ఆస్క్డ్ హిమ్ ఫర్ 2 acres ఆఫ్ ల్యాండ్. 2 acres ఆఫ్ ల్యాండ్ తీసుకుని ఏం చేస్తారు? ఆ స్థాయిలో కడతారా? మీ ప్రామిస్ ఏమిటి? మీరు బిల్డింగ్ కడతామని 2-3 స్థలాలు చూసామని మీరు చెప్పినప్పుడు మీది ఏ స్థాయిలో ఉండబోతుంది? వాళ్ళ స్థాయితో కంపీట్ అవుతుందా మీరు కట్టబోయే బిల్డింగ్? మా అసోసియేషన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారు మా ప్రెసిడెంట్గానే ఉన్నారు. ఆయనే అప్పుడు ఇండస్ట్రీని అంతా తీసుకెళ్ళింది. అప్పుడు అడిగినప్పుడు ఒక సీనియర్ యాక్టర్ని పక్కన చూపించి, ఈయన దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి కదా మాదాపూరు, కొండాపూరు, అన్ని ఏరియాల్లోనూ, ఆయన ఇవ్వచ్చు కదా ఫ్రీగా ఒక 2 ఎకరాలు, ఎందుకు గవర్నమెంట్ని అడుగుతారో అన్నాడు. ఆయన 1000 గజాలు అడిగారు, 1000 గజాలు అడిగారు, 2 ఎకరాలు అడగరు, 1000 గజాలు అడిగారు. సో అప్పుడు అన్ని 100 ఎకరాలు ఆయన ఇచ్చుంటే 1000 గజాలు నిజంగా కావాలి, 1000 గజాలు ఆ రోజున అడిగారు అనుకుంటే 1000 గజాలు ప్రొవైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సూటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఉందండి. 1000 గజాల స్థలం కోసం ఎందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇంతగా ప్రయత్నిస్తుందా, ప్రాధేయపడుతుందా, దేవరిస్తుందా అనేటువంటి ఒక సందేహం ఉంది. ఆ సందేహాన్ని మీరు తీర్చగలరా అందరి సమక్షంలో మీ ప్రెస్ మీట్లో? 100% బిల్డింగ్ అనేది కడతాం. అది నా టర్మ్లో ఫినిష్ అవుతుందా తెలియదు, కానీ నా టర్మ్లో స్టార్ట్ అవుతుంది. అది 100% స్టార్ట్ చేస్తాను. అది 100% నా సొంత డబ్బుతో నేను కంప్లీట్ చేస్తాను. ల్యాండా గవర్నమెంట్ని అడుగుతామా, ప్రైవేట్గా కొంటామా, అది సెకండరీ ఇష్యూ మాకు. కానీ బిల్డింగ్ మా అసోసియేషన్కి ఎంతవరకు కావాలో అంతవరకు కడతాను. అంతేగాని నేను మల్టీప్లెక్స్ థియేటర్ కట్టను, కళ్యాణ మండపం కట్టను. ఆర్టిస్ట్ అసోసియేషన్కి నేను అనుకున్న అజెండా నేను ఓపెన్ చేస్తాను. నా అజెండా కాదు, నా డ్రీమ్స్.
ఇంతమంది కష్టపడి పనిచేస్తున్నాం, మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మేము ఉన్నాం. మేమందరం సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు మా వల్లే కదా సినిమాలు అక్కడ ఉన్నాయి, మాకు కనీసం కొంచెమైనా డిస్కౌంట్ వస్తుందా? మాకు ఎక్కడ వస్తుంది? మాకు ఏం అడ్వాంటేజ్? అవి రిక్వెస్ట్ చేస్తాం, ఎందుకు ఇవ్వరు? మాకు ఇస్తారు. అది గవర్నమెంట్ని అడగం, ప్రైవేట్ ప్లేయర్స్ని అడుగుతాం మేము. అలా వెళ్ళాలి. వీ షుడ్ సీ వాట్ మా అసోసియేషన్కి ఏం కావాలో అలాగా మేము భరోసాగా ఇచ్చుకుంటాం. బిల్డింగ్ కూడా మాకు కావాల్సినంతగా ఇస్తాం. పెళ్ళి కావాలా, ఎన్ని అసోసియేషన్స్తో మేము టైఅప్ పెట్టుకొని వాళ్ళకి ఇస్తాం. చాలామందికి తెలియదు చెప్తున్నారు, అపోలో హాస్పిటల్లో దాదాపు 8,000 దాకా మనకి ఫ్రీ చెకప్ ఇస్తారు అవుట్ పేషెంట్గా. సో అది ఎంతమంది అవైల్ చేసుకున్నారు? అది తెలియకుండా అసలు హాస్పిటల్లోనే లేదన్నారు. ఇప్పుడు ఈ ఒక్క అపోలో హాస్పిటల్లో ఉండదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆర్టిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారో చాలా హాస్పిటల్స్తో టైఅప్ పెట్టుకొని వాళ్ళందరికీ మేము చికిత్స అందించేదాకా చూడాలి. ఇన్సూరెన్స్, పెన్షన్ అంటున్నారు. పెన్షన్ నాన్నగారి టైంలోనే ఇంట్రడ్యూస్ అయింది. నాన్నగారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడే పెద్దల్ని గౌరవించాలి, పెద్దల్ని చూసుకోవాలన్న ఉద్దేశంతో పెన్షన్ స్టార్ట్ అయింది. అది ఇప్పుడు పెరిగింది. వాళ్ళకి భరోసా ఇవ్వాలి. డబ్బులు అక్కడ బ్యాంకులో పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం వస్తుంది మాకు? కరోనా టైంలో వాడాలి, ఎవరికి అవసరం వాడాలి. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి ఇంత పోటీ, ఎలక్షన్స్కి అసలు మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్కి ఇంత పోటీ, ఇంత కాంపిటేటివ్ స్పిరిట్ వేరు, ఇంత అన్ఫార్చునేట్ అండ్ అన్ఫర్సీన్ అండ్ అన్హెల్దీ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. నౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. వాట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ థింకింగ్ ఫర్ ద మెయిన్? ఈ పరిస్థితి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ప్రభు గారు, నీ పుట్టక ముందు నుంచి మీరు జర్నలిస్ట్. ఈ ఇష్యూకి ఎవరు కారణం ఇంతగా అవ్వడానికి అనేది మీకు తెలుసు. మీరందరూ కరెక్ట్గా పేపర్లో దమ్ముంటే టీవీ ఛానల్స్లోను పేపర్స్లో రాయండి. మాకు దమ్ము ఉంటే కదా, మేము రాయటం కాదండి. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మై దమ్ము ఆర్ నాట్ దమ్ము. ఎవరు మీరు ఆ పోటీకి నిలబడుతున్నారు కదా, తెలుసు. మాకు ఇంటర్నల్ గా తెలిసి కదా, మేము తెలిసి రాయటం కాదు కదా. మీరేంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్. మై ఒపీనియన్ ఈజ్ నాట్ వ్యాలిడ్. మై ఒపీనియన్ ఐ మే రైట్ ఇన్ మై ఎడిటోరియల్, బట్ ఐ వాంట్ టు నో ఇట్ ఫ్రమ్ యూ. ఏంటి దీనివల్ల ఏమన్నా బెనిఫిట్స్ కానీ, దీనివల్ల ఏమైనా అదనపు ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? లేదు. వ్యక్తిగతంగా ఏమన్నా వీటికి ఎలక్షన్స్ లో ఉన్నట్టుగా 10 కోట్లు 20 కోట్లు ఏమన్నా మందు చేతులు మారే అవకాశం ఉందా? లేదు. ఈ టర్మ్ నేను ప్రెసిడెంట్ అయిన ఈ 2 టర్మ్లో కనీసం ఒక 50 కోట్ల రూపాయలు నేను సంపాదించుకోవాలన్న ఫిక్స్ అయ్యాను నేను. అది దీనికి సార్ ఇప్పుడు లాస్ట్ పెట్రోల్ కూడా నా సొంత డబ్బులోనే వేసుకుని వెళ్ళేవాడిని. సో ఇక్కడ ఏం వచ్చేది కాదు, చేసేది హ్యాపీగా వెళ్ళి వాళ్ళు ఎవరన్నా వచ్చేసి నిజంగా చెప్పాలంటే ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఎవరన్నా వచ్చేసి మా ఆర్టిస్టులు అంటే నిజంగా చాలా బాధపడే వాళ్ళు, అసలు ఏం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నిజంగా అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కాదు, ఏడ్చేస్తారు, ఎలా వాళ్ళని కన్సోల్ చేయాలో తెలియదు. సో ఇవన్నీ వచ్చేసి డిస్కస్ చేసుకున్నాం. యా సో మెనీ థింగ్స్. ఇందాక మీరు అన్నారు బిల్డింగ్ కట్టచ్చు కదా, లేకపోతే ఒక కాంప్లెక్స్ కట్టచ్చు కదా అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నడిగర్ సంఘం ఉంది, ఇలాగే పెద్దగా చేశారు. దాంట్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్, ఎవరికి పెన్షన్, అందరికి పెన్షన్స్ ఆగిపోయాయి. ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్న వల్ల, ఏదో ఒక బ్రహ్మాండమైన స్టెప్ తీసుకున్న వల్ల ఏదో ఉపయోగపడుతుంది అని అనుకొని మొత్తం ఆర్టిస్టులకు అంతా ఇబ్బంది పడిపోయింది. సో అలాంటివి మనం చేయొద్దు. ఓకే, గత ప్యానెల్లో ఎవరి మీద ఎవరు ఆరోపణ చేసుకుంటున్నారో తెలియదు కానీ గవర్నమెంట్కి సపోర్టుగా యాడ్ ఫిలిమ్స్ తయారు చేస్తామని చెప్పేసి 7 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు నియర్ సమ్ అమౌంట్ సంథింగ్ లైక్ 10 lakhs దుర్వినియోగం జరిగిందని ఆ ఫ్యామిలీ చేయలేదని చెప్పేసి అంటున్నారు. కానీ దాన్ని ఎవరెవరి మీద చేస్తున్నారో తెలియదు. డూ యూ ఎనీబడి ఆఫ్ యూ నో అబౌట్ దట్? ఐ వాజ్ దేర్. అక్కడ ఏం చెప్పారంటే ఆపోజిట్ ప్యానల్ సైడ్ వాళ్ళు మనం వెళ్ళి గవర్నమెంట్ని కలవచ్చు కదని. లాస్ట్ టర్మ్లో ఫస్ట్ విన్ అయిన తర్వాత నరేష్ గారు తీసుకున్న ఫస్ట్ స్టెప్ అదే, వెళ్ళి తలసాని యాదవ్ గారిని వెళ్ళి కలిసి గవర్నమెంట్లో ఉండే పథకాలు ఏమన్నీ ఉన్నాయో అవన్నీ ప్రివిలేజెస్ మాకు కూడా ఇవ్వండి, మాకు అన్నీ కావాలి, వీ నీడ్ ల్యాండ్. ఎవరికంతా ఇల్లు లేదో, మా ఆర్టిస్ట్కి ఎవరికంతా ఇల్లు లేదో వాళ్ళంతా ఐడెంటిఫై చేసి ఆల్మోస్ట్ 125 మెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేపర్స్ అన్ని కూడా సబ్మిట్ చేసాం. అప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే, మేము అన్నీ చేస్తాము, మీరు గవర్నమెంట్ కోసం ఏమైనా చేయగలుగుతారా అంటే, ఏం సార్ తప్పకుండా చేయగలుగుతాం మేము అంటే, మా పథకాలన్నీ పబ్లిక్ రీచ్ అయ్యేటట్టు మీరు చేయండి, కొన్ని యాడ్స్ చేయండి అంటే దానికోసం ముందు వచ్చాం సార్ మేము అంతే.
దాన్ని వచ్చేసి యూజ్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఏమేమో చెప్తున్నారు, కానీ ఇది ఎందుకోసం మేము చేసామనేది మాత్రం మాట్లాడలేదు. ఒక విన్ విన్ సిచ్యువేషన్, మేము ఇది చేస్తాం, మీరు ఇది ఇవ్వండి అని అనుకొని తీసిన స్టెప్పే తప్ప దాన్ని మళ్ళీ గొడవల్లో పెట్టి స్టోర్ క్లోజ్ చేస్తారు. సో ఈ టర్మ్లో మేము అవన్నీ చేయాలనుకున్నాము, చాలా ఉన్నాయి. అదే చెప్తున్నాను 70 అప్లికేషన్స్ పెండింగ్స్లో ఉన్నాయి. అన్నీ ఇప్పుడు చెప్తున్నారు కదా డిస్కౌంట్స్ మేము వచ్చేసి తీయగలుగుతామని, అన్నీ చేసి ఆఫీస్లో అక్కడ పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు దాన్నే వచ్చేసి క్లీన్ చేసి మేము ఇలా చేయగలుగుతాం, అలా చేయగలుగుతాం చెప్తున్నారు తప్ప ఎవ్రీథింగ్ వీ హ్యావ్ గాట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాన్. ఎలా చేయాలి, ఏం స్టెప్ తీసుకోవాలి, హౌ టు గెట్ ఇట్ అండ్ హౌ టు గివ్ ఇట్, అన్ని ప్లాన్స్ ఉన్నాయి మా దగ్గర. విష్ణు గారు, చీఫ్ మినిస్టర్లు వీళ్ళందరూ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారని కాదు, డెఫినెట్గా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు దీంట్లో. వాళ్ళ లెవెల్లో వాళ్ళకి తెలుసా నాకు తెలియదు, కానీ నా అప్పీల్ అది. రెండోది, మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూ వాష్ యువర్ డర్టీ లాండ్రీ నాట్ ఇన్ పబ్లిక్ బట్ ఇన్ ప్రైవేట్. మాలో ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము ప్రైవేట్గా మాట్లాడతాం, అంతేగాని పబ్లిక్లో మాట్లాడకూడదు. మసకబారింది మా అసోసియేషన్ ఇదైంది. లిజన్, మా ప్రొఫెషన్ ఇస్ ద ఓన్లీ ప్రొఫెషన్. ప్రతిరోజు మా క్లయింట్ యంగర్ అవుతున్నాడు, మాకు వయసు అయిపోతూ ఉంది. జస్ట్ బికాజ్ యూ డోంట్ నో హిస్టరీ తెలియదన్న మాత్రాన కరెక్ట్గా తెలుసుకొని మాట్లాడితే ఇట్ వుడ్ బీ నైస్. ఇండస్ట్రీ చాలా గొప్పది, మా అసోసియేషన్ గొప్ప అసోసియేషన్. ఇక్కడ అంత తప్పులు జరుగుతూ ఉంటే కూర్చొని ఊరుకొని ఉండేవాళ్ళే లేరు. అది శివాకి తెలుసు, రాజీవ్ కనకాలకి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే పోయినసారి ఏదో ఇష్యూస్ జరిగితే వీళ్ళని విపరీతంగా క్లాస్ పీకింది, భయంకరంగా తిట్టింది నాన్నగారే. కశివ విపరీతంగా తిట్టింది, దాని తర్వాత క్లారిటీ వచ్చింది. సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడితే ఐ కాన్ సే వై వుడ్ యూ నీ కామెంట్ చేయలేనుగా. కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు మా ఎలక్షన్స్ అంటే లోకల్ ఎలక్షన్స్ మించిన హైప్ అయితే ఇప్పుడు క్రియేట్ అయింది. అసలు ఎందుకు ఇండస్ట్రీలో ఒక 3-4 ఫ్యామిలీస్ ఎందుకు దీని మీద ఆధిపత్యం చేస్తున్నాయన్న ఒక చర్చ అయితే ఉంది. అసలు ఆ పరిస్థితి ఉందంటారా మీరు? ఇండస్ట్రీ ఆధిపత్యం అంటే వాళ్ళని అడగాలి. కృష్ణ గారు, వాళ్ళని అడిగితే కరెక్ట్. వాళ్ళు ఏదైతే జరుగుతుందని మీరు అన్నారో ఆ 3-4 ఎవరైతే అన్నాడో మీరు అడగండి, మమ్మల్ని కాదుగా. మేము ఆరాటపడం, మేము మంచి చేయడానికని ముందుకు వచ్చాం, ఒక యంగ్స్టర్ని పెట్టుకొని ముందుకు వచ్చాం. వాళ్ళ గురించి మాట్లాడాలంటే మేము బ్రహ్మాండంగా మాట్లాడగలము, ఒక్కొక్కరు ఇండివిజువల్గా కూడా మాట్లాడగలం, ఇండివిజువల్గా. కానీ మాది ఏదైనా ఉంటే మేము మాట్లాడుకోవాలనుకుంటే మేము గుప్తంగా మాట్లాడుకుంటాం, కళామ తల్లి గౌరవం పోకుండా మాట్లాడుకుంటాం. రేపు కూడా మాట్లాడాల్సి వస్తే వాళ్ళతో కూడా మాట్లాడతాం, అది మేము చెప్పేది. అంతే తప్ప మీరు వాళ్ళు చేసింది మమ్మల్ని అడిగితే ఎల్లయ్యని అడగండి సార్, పొలైని అడగండి, మేము రెడీ టు ఆన్సర్. ఎలక్షన్స్ వచ్చినట్లయితే అంటే పెద్ద కళాకారులు ఒక సినిమా అంటే భారీ బడ్జెట్ చేసే సినిమాలో నటిస్తున్నటువంటి కళాకారులకు అవకాశాలు బాగానే ఉంటాయి, వస్తున్నాయి. కానీ చిన్న కళాకారులు ఒక ప్యానెల్కు మద్దతు ఇస్తే కొంతమంది అవకాశాలు ఇవ్వట్లేదని, మరో ప్యానెల్కి మద్దతు ఇస్తే అసలు అవకాశాలు రావట్లేదనేది కొంతమంది సందేహం ఉంది. మిగతా ప్యానెల్స్ కూడా ఇదే ఆరోపిస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే చిన్న కళాకారులకు మా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అవకాశాలు ఉంటాయా, ఉండవా, తగ్గిపోతున్నాయా? అండ్ ద ఫస్ట్ థింగ్ ఇస్ పెద్ద చిన్న కళాకారులు లేరండి ఇక్కడ. ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరు, చిన్నవాళ్ళు ఎవరు అంటే వయసులో తక్కువ ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు, వయసులో పెద్దగా ఉన్నవారు పెద్దవారు. ఇది అసోసియేషన్, ఇది ఒక కుటుంబం. ఇక్కడ నేను నమ్మేది అది నేను నమ్ముతున్నా, అది నా సిద్ధాంతం. ఇక్కడ ఒకరికి సపోర్ట్ చేసి ఇంకొకరికి సపోర్ట్ చేస్తున్నా అని తెలిస్తే ఆ ఇబ్బంది ఉందని ఆల్రెడీ చెప్పాను నేను. డివైడ్ అయి ఉంది, మీ మీడియాలోనే డివైడ్ అయిపోయారు కదా. తమ్ముళ్ళలాగా ఇంటికి వచ్చి నా ఇంట్లో కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేసిన వాళ్ళే భయపడి ఎందుకు వచ్చిన గొడవ, విష్ణు అన్న ప్రాబ్లీ సంవత్సరానికి ఒక సినిమా చేస్తాడు, లేకపోతే ఇప్పుడు మీ ప్రొడక్షన్లో 3-4 సినిమాలు ఉంటాయి సంవత్సరాన, ఇక్కడ చేస్తే అక్కడ ఒక 14 సినిమాలు ఉంటాయో 12 సినిమాలు ఉంటాయో. ఎందుకని అంటే మర్చిపోయారు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళని పిఆర్ఓలుగా ఎవరు చేశారో అని మర్చిపోయారు. ఆ లెవెల్లోనే అక్కడ ఉంటే ఇన్ ద ఫిల్మ్ ఫెటర్నిటీ ఆ ఫియర్ ఉంటుంది. నేను ఒక పెద్ద నటుడు, సీనియర్ నటుడిని నేను అడిగాను, అంకుల్ రావాలి అంకుల్ అంటే, విష్ణు ఇది చాలా పెద్ద గొడవ,
నీకే ఓటేస్తున్నాం, మేము అందరం కూడా నీకే ఓటేస్తున్నాం, నన్ను మాత్రం బయట ఇవ్వమని అడక్కు అన్నాడు. మీరు ఓటేయండి అంకుల్ చాలు, బయట ఏం అవసరం లేదు అంకుల్ అన్న. తప్పు చొక్క ఐఎమ్ అన్ యాక్టర్. నేను ఏది చేసినా పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా నేను పుట్టినప్పటి నుంచి ఇండస్ట్రీని నమ్ముకున్నా. నేను ఇక్కడ మేము మెంబర్ కాకముందు, అసలు మా రాకముందే మేము ఎన్నో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసాం చిన్నపిల్లలుగానే. ఒక్కసారి గుర్తుందా, ఇక్కడ హైదరాబాద్లో మీకు తెలుసుంటుంది, హైదరాబాద్లో ఒకసారి వరదలు వస్తే రాజమండ్రి ఆ సైడ్ అంతా హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ ఆడారు. దాని తర్వాత ఆ రోజు రాత్రి చేశారు, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేశారు. అప్పుడు నా తమ్ముడు మనోజ్, వాడు వయసు ఎంత, 7 సంవత్సరాలు, వాడు పర్ఫామ్ చేశాడు ఒక హోల్ సాంగ్. మెంబర్ ఏం చేశాడా? కాదుగా. మేము నమ్ముకున్న మా ఇల్లు ఇది. సో దీనికోసం మేము కరెక్ట్గా ఈ 2 సంవత్సరాల టర్ము వాళ్ళు ఓడిపోతే చెయ్యొచ్చేమో, నా చివరి శ్వాస దాకా నేను ఇక్కడ ఇండస్ట్రీకి పనిచేస్తూనే ఉంటాను. దట్స్ అ రాంగ్ వర్డ్. అంటే మొత్తం సభ్యుల సంఖ్య 900, మీరు అన్నట్టు 900 ఉన్న సంఖ్య 2000 కావాలని ఆకాంక్షించారు, అది సబబే. కానీ వాస్తవంగా చూసినట్లయితే లెక్కల ప్రకారం వాళ్ళు అనుకున్నట్టు 250 మించి ఉండదు. ఈ 250 మంది కోసం మేము ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. దట్స్ అ రాంగ్ బ్రదర్, ఐ హావ్ టు కరెక్ట్ యూ. తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని కరెక్ట్ చేయాలి. 250 కాదు, ఇక్కడ ఉన్న 900 మందికి 100% యూ హ్యావ్ టు క్రియేట్ అ సర్టన్ సెక్యూరిటీ. నేను ఒకటి చెప్తాను, నేను మన ఈయన ప్రభు గారిని అడిగా, శివాజీ గణేశన్ గారు ప్రభు గారిని అడిగా, అంకుల్ మీరు వచ్చి ఓట్ వేయాలి అని. అలాగే డార్లింగ్, నేను వస్తాను, మన అసోసియేషన్ కదా, నేను వస్తాను, నీ మెంబర్ని, ఐల్ కమ్, విల్ ఓట్ ఫర్ యూ అన్నాడు. ఇప్పుడు ఆయన మెంబర్ కాదా, కానీ ఆయన దాకా మన పథకాలు వెళ్ళాయా? ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా ఈజీగా వెళ్ళేది కమ్యూనికేషన్. ఈ జనరేషన్లో అందరికీ తెలియాలి. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఒక్క నిమిషం బ్రదర్, మీరు అడిగిన దానికి కృష్ణారెడ్డి ఒక మిత్రుడు, నేను ఫిలిం నగర్ ఇంట్లో ఉన్నప్పుడు నా పక్కన ఒక ఆఫీస్ తీసుకొని ఉన్నారు, చిన్న చిన్న సినిమాలు కొనేవాళ్ళు, వాళ్ళ రిలేషన్. అతను ఎప్పుడో మా మెంబర్ అంట, నాకు తెలియదు. నాకు మొన్న నేను ఈ ప్యానల్లో నేను పోటీ చేస్తున్నానని తెలిసి నాకు ఫోన్ చేసి, మన ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, మేమంతా మా మెంబర్స్ సార్, మేమేదో 2-3 సినిమాలు నటించి మీ మెంబర్షిప్ తీసుకున్నాము షోక్క అని ఎక్కడెక్కడో ఫోన్ చేస్తున్నారు. రాజు గారు అని ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశారు, మంచు విష్ణు గారి ప్యానల్గా మీరు పోటీ చేసేదాన్ని అడిగారు నన్ను. అవునన్నా, అక్కడ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇలా మెంబర్స్గా ఉండి పిలుపుకు కూడా నోచుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను కొందరిని కాంటాక్ట్ చేస్తున్నా కూడా, వాళ్ళు చెప్పిన లెక్క కాదు అండి. అసలు మెంబర్స్ ఎంతమంది అయినరో అసలు చూసుకోవాలా. అది కాదంట, యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఇంతమందే, అవసరం ఉన్నదికి ఇంతమంది అని ఏదో లెక్కలు ఏదో చెప్పారు. అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. మెంబర్ అయిన ప్రతి ఒక్కరికి మనం రెస్పాన్స్ ఇవ్వాల్సిందే, రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. మా కుటుంబ సభ్యుడని మేము అనేదే. మీ ప్యానల్ అనౌన్స్ అవ్వటానికి ఇన్ని చేశారు కదా, మీరెందుకు డిలే చేసేది, ఎందుకు జరిగింది డిలే? ఈజ్ దేర్ ఎనీ రీజన్ ఫర్ దట్? నేను చెప్తున్నాను, నాకు ఎలక్షన్ అంటే తెలుసు, ఎందుకంటే నేను లేబర్ మినిస్టర్ ఎలక్షన్స్ మాకు కూడా కండక్ట్ చేసిన ఒక దశలో. నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి నుంచే చట్టబద్ధమైన ప్రయత్నం కాబట్టి, చట్టపరంగా నోటిఫికేషన్ వచ్చిన తెల్లవారు నుంచి ప్రక్రియ మొదలైంది, విష్ణుబాబు ఆలోచన మొదలైంది, ప్యానల్ తయారీ మొదలైంది. వాళ్ళలాగా 6 నెలల నుంచి కాదు, పాట పాడుకుంటా రామరామ సీతారామ అనలో మేము ఒక అసలు డిజాల్వ్ కాదు, వాళ్ళ టర్మ్ 6 నెలలు ఉన్న కాడి నుంచి మొదలైంది ఇది. అసలు ఎంత ఇల్లీగల్ అది. నోటిఫికేషన్ వచ్చినాకనే పొలిటికల్ పార్టీస్ కానీ ఇంకేదైనా కానీ చిన్న చిన్న సంఘాలు కానీ, ఎందుకంటే నేను ఫ్యాక్టరీస్ మినిస్టర్, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్, ఫ్యాక్టరీస్లలో ఎలక్షన్స్ నేను కండక్ట్ చేశాను, నా ఆఫీసర్లతో కండక్ట్ చేశాను.
భరద్వాజ గారిని ప్రెసిడెంట్ చేశాను నేను. మీకు సరైన క్యాండిడేట్లు దొరకలేదనేటువంటి దీంతో ఇంత డిలే అయిందనేటువంటి No, ఒక no, no. వాళ్ళ పగటి అభిప్రాయం కళ. ప్రచారం వ్యక్తం చేస్తున్నారు అది కాబట్టి వాళ్ళ పగటి దానికి కళ. సమాధానం కావాలి. దానికి మేము చెప్పండి. లీగల్గా నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి ఇది స్టార్ట్ అయింది. వాళ్ళు మాట్లాడేది ఇల్లీగల్, వాళ్ళ ఎదిరి చర్య ఇల్లీగల్. ప్రభు గారు ఏదో అన్నారు ఒకసారి మైక్ లేదు నాకు అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారు నాకు. ప్యానల్కి సరైన అనౌన్స్ చేసుకోవడానికి ప్యానల్ ఇంకా ఫామ్ కాలేదు, సరైన అభ్యర్థులు దొరక కారణంగానే ఇంత డిలే అయిందనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. దాన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ డిలే ఆఫ్ ద అనౌన్సింగ్ ద ప్యానల్? రీజన్ ఫర్ డిలేయింగ్ అంటే డిలే అని ఏమన్నా దానికి స్టాండర్డ్ ఉందా? పలానా టైంలో ప్యానల్ అనౌన్స్ చేయాలని? మీ సరదా కోసం మీ మీడియా కోసం నేను ఎందుకు అనౌన్స్ చేస్తాను? టైంకి కావాల్సినప్పుడు అనౌన్స్ చేస్తాను. One minute. See, as far as the present ground realities are concerned, the most part of the industry, whether actors or non-actors, technicians, and the whole industry is believing, ఇందాక బాబు మోహన్ గారు చెప్పినట్టుగా విష్ణు బాబు వస్తే there will be a comprehensive development for Ma and its members in all its 360 degrees. It is what commonly believed, and we are listening to that. My question to you is, against this background, in the light of the belief that is being spread over, what are the plus points that you have to meet these demands or dreams of tomorrow? నా ప్యానలే నా స్ట్రెంగ్త్. ఈ ప్యానల్తో నా డ్రీమ్స్, నా ఎజెండా ఏంటి అనేది ఎజెండా కాదు, నా కళ. ఆ కళని మేము ఒక ప్యాషన్తో నిర్వహిస్తాం, దాన్ని రియాలిటీగా చూపిస్తాం. దాని గురించి ఎంతో వర్క్ స్టార్ట్ చేసాం. అండ్ దేవుడి దయ వల్ల మేము గెలిచినప్పుడు అప్పుడు మేము చూపిస్తాం. All the best.